ఇవాళ మనం ప్రత్యంగిరాదేవి గురించి అనేక విషయాలు ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రత్యంగిర సాధన, ప్రత్యంగిర హోమములు, ప్రత్యంగిర విధి విధానాలు, అసలు ప్రత్యంగిర వైభవం గురించి ఇక్కడ కొంతలో కొంత చర్చించుకున్నాం. ముందుగా అమ్మవారిని గుణగణాలని, అమ్మవారిని ఎలా ఏమిటి అనే విషయాలు సంక్షిప్తంగా కొంతవరకు తెలుసుకుందాం. అమ్మవారికి 10,000 సింహ ముఖాలతో, భగభగలాడే జుట్టుతో, 3 కన్నులతో సాక్షాత్కరించి అసుర సంహారం చేసిన ఆ పరాశక్తియే ఈ ప్రత్యంగిరాదేవి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ మహోగ్ర రూపిణి అయిన ఈ అమ్మవారికి గుడులు అతి తక్కువ ఉన్నాయి. అంతటి అరుదైన ప్రత్యంగిర గుడిని నేను తమిళనాడులోని కుంభకోణం దగ్గరలో అయ్యవారే అనే ఊరిలో, ఒకప్పుడు అడవి, అది ఇప్పుడు ఊరుంది. ఇక్కడ పురాణ కాలంలోనే ఇంద్రజిత్ నికుంభిలా యాగం చేసిన ప్రదేశం అని ప్రతీతి. అక్కడ శక్తి చైతన్యం కూడా చాలా గొప్పగా ఉంది. ఎంత గొప్పగా ఉందంటే అది సాధకులకు మాత్రమే అర్థమైంది, అమ్మవారి ఉపాసకులకు మాత్రమే అర్థమైంది. ఇకపోతే ఈ అమ్మవారిని ఎవరెవరు ఉపాసించారు అనేదాన్ని కొంత అప్పుడప్పుడు కొంచెం చెప్తూ ఉంటాను. ఒకే చోట అన్నీ చెప్పను, అక్కడక్కడ చెప్తుంటాను. అవసరం ఎంతవరకు ఉందో అంతవరకు, ఎక్కడ ఏం చెప్పాలో అదే చెప్తుంటాను. ఇక్కడ శ్రీరాముడు రామాయణ యుద్ధ సమయంలో, రావణ యుద్ధ సమయంలో ఇంద్రజిత్ పై గెలవడం కోసం రామ లక్ష్మణులు ఇరువురు అమ్మ అనుగ్రహం పొందిన వారే. గమనించుకోండి, హనుమంతుడు ఏకంగా అమ్మనే తనలోకి ఆవహించుకుని హనుమత్ ప్రత్యంగిరాగా మారిన విషయం తాంత్రిక ప్రపంచానికి తెలుసు. ఇకపోతే కృష్ణ భగవానుడు అయినటువంటి కృష్ణ పరమాత్మ తనచే నిర్మితమైన ద్వారకకు మూల శక్తిగా అమ్మను పెట్టి ఉపాసించను. ధర్మరాజు యక్ష ప్రశ్నల ఘట్టం మనకు తెలుస్తూనే ఉంది. అక్కడ ఒక కృత్యని ఎవరో ప్రయోగం ద్వారా పంపించారో అప్పుడు యక్ష ప్రశ్నల ఘట్టం జరుగుతుంది. ఇదంతా మనం విన్నాం. అంతటి ధర్మరాజులే అమ్మవారి ప్రత్యంగిరాదేవిని ఉపాసించి, ధర్మరాజు అంతటి వాడే అమ్మవారిని ఉపాసించారనేది పురాణ ప్రతీతి. ఇక్కడ గమనించుకోండి. మళ్ళా ఇది నిజం కూడా. కానీ మహోగ్ర స్వరూపి కావడం చేత ఈ కలికాలంలో ఈ అమ్మవారికి ఆలయం నిర్మించి పూజించేవారు తక్కువయ్యారు. ఉత్తరాదిన హిమాలయాల్లో మానస సరోవర పరిసర ప్రాంతంలో భృగు కృత్యగాను, దక్షిణాదిన కుంభకోణంలో అంటే తమిళనాడు అయ్యవారే అడవిలో, ఇందాక చెప్పాను కదా, అయ్యవారిని ఒక గ్రామం ఉంటుంది, అక్కడ ఒక అమ్మవారు ఉంటుంది, నికుంభిలా దేవిగాను పురాణ కాలం నుంచి పూజలు అందుకుంటుందనేది వాస్తవం. ఈ తల్లిని ఎందుకు పూజిస్తారయ్యా అంటే ఇక్కడ చెప్తాను వినండి. శత్రు సంహారం కోసమని, దరిద్ర నివారణ కోసమని, మంచి ఆరోగ్య ప్రాప్తి కోసమని ప్రత్యంగిరాదేవిని పూజిస్తారు. శనీశ్వరుని కుడి చేతిలోని శంఖం పేరు ప్రత్యంగిర. ఏలినాటి శని దోషంతో బాధపడేవారు కూడా ఈ ప్రత్యంగిరాదేవిని పూజిస్తే శని శాంతిస్తారనేది పెద్దల మాట. ఇక సంతానం లేని వారు అమ్మను ఆరాధిస్తే సుసంపన్నమైన సంతానం పుడుతుందని వేదవాక్కు. అమ్మ రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవికి క్షార వస్తువులతో అనగా ఎండుమిర్చి, పిప్పళ్ళు, గజిపిప్పళ్ళు, తెల్ల ఆవాలు, నల్ల ఉప్పు, శొంఠి, ప్రత్యేకించి నల్లతుమ్మతో చెక్కతో తయారు చేసినటువంటి సమిదలు, ఇంకా ఒక మొత్తం ఈ హోమ సామాగ్రి 47 రకాలు ఉంటుంది. ఇందులో కొన్ని చెప్పాను, అన్నీ చెప్పడం ఇక్కడ అసందర్భం కనుక చెప్పట్లేదు. ఆదివారంతో కూడిన అమావాస్య నాడు కావచ్చు, మామూలు అమావాస్య కావచ్చు, మరికొన్ని ప్రత్యేక తిథుల్లో కావచ్చు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు తంత్రం తెలిసిన పెద్దలు. ఇలా చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుందని గురువాక్కు. ఇక పురాణ కాలంలో దుష్ట శిక్షణ కుంటిపడినప్పుడు అమ్మ ఎలా చేసిందో అనడానికి ఒక చిన్న కథ, ఇక్కడ చిన్న కథ, చిన్న తార్కాణం ఇస్తున్నాను మీకు, వినండి. సృష్టి ఆరంభంలో దేవతలు రాక్షసులు యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి
ఆ రాక్షసుని సంహరించాలని తన సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు అతని మీద. కానీ ఆ సుదర్శన చక్రం కంటే రాక్షసుడి బలం ఎక్కువ. అందుకని సుదర్శన చక్రం ఆ రాక్షసుని ఏమీ చేయలేక వెనక తిరిగి మళ్ళా విష్ణువు దగ్గరికి వచ్చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు పెద్ద ఆయన తన కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగిస్తాడు. కానీ ఇక్కడ అమ్మవారి ఘనతని వీళ్ళిద్దరూ కలిసి సాటనేకి వీళ్ళిద్దరూ ఓడిపోయారు. వీళ్ళెంత పెద్ద మహానుభావులో గమనించుకోండి, వీళ్ళెంత గొప్పవాళ్ళు. ఇక ఆమె ఉనికి ఇక్కడ రావాలి కాబట్టి ఆమెను ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. వీళ్ళకి చేతగా ఓడిపోలేదు గమనించండి. ఫస్ట్ ముక్కంటి త్రిశూలం కూడా వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు ఆ రాక్షసుడు విజయ గర్వంతో వీళ్ళిద్దరు ఎట్లా ఓడిపోతారనేసి వీళ్ళని తరుగుతూ ఉంటాడు. వీళ్ళప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తున్నారు, అమ్మా రామ్మ నువ్వే చేయాలి ఈ పని అనేసి. నువ్వే దిక్కనట్లేదు ఇక్కడ, అమ్మ రామ్మ ఇంక టైం వచ్చింది, నీ విభూతి ప్రదర్శించుదురా అనేసి ఆదిశక్తిని కోరుకుంటారు. అప్పుడు ఆదిశక్తి రాక్షసులకి శివకేశులకు మధ్యలో భూమి నుంచి ఆకాశం కనిపించే భీకర శబ్దం హూంకారనాదం చేస్తూ వచ్చి ఆ 10,000 ముఖాలతో భయంకరంగా ఉద్భవిస్తుంది. ఆ రాక్షసుడిని వాడి సైన్యాన్ని ఒక్క హూంకారనాదంతో చంపేస్తుంది. గాల్లో కలిసిపోతే తుత్తీరులు అయిపోయి గాల్లో బూడిదై కూర్చుంటారు. ఈ లోక భయంకరం రూపం చూసిన దేవతలంతా భయంతో పారిపోయారని, అందుకే ప్రత్యంగరాదేవికి పూజలు చేసేవాళ్ళు, ఆచార వ్యవహారాలు తెలిసిన వాళ్ళు లేరని ఇప్పటికీ ఈ సమాజానికి పూర్తిగా తెలియదు. ఇట్లా ఎలా చేయాలి, ఏమని, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఒక విధి విధానాలు, అన్నిటికీ ఉన్నట్టు విధి విధానాలు అమ్మకు లేవు, ఉన్నాయి, వీళ్ళకి తెలియదు. ఇప్పుడు కొంతవరకు తెలుస్తున్నాయి, అవి కూడా కరెక్ట్గా లేవనే మా అభిమతం. నా అభిమతం మాత్రమే, అది గమనించుకోండి. అధర్వణ వేద మంత్రాల్లో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది కాబట్టి అధర్వణ భద్రకాళి అని ప్రత్యర్థులని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కాబట్టి నికుంభిల అని ఈ ప్రత్యేక దేవికి ఇంకనూ చాలా పేర్లు ఉన్నాయి. రావణుడు కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు ప్రత్యంగరాదేవిని నికుంభిలి అనే రూపాన పూజించి ఉపాసన చేసేవాటిని ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళవలసి వస్తే అమ్మవారిని ఒక రకమైన హోమం చేసేవాడు. అమ్మవారికి 2 తలలు ఉన్నటువంటి ముసలి అంటే క్రోకోడైల్ ముసలిని అమ్మవారికి బలిచ్చి వెళ్ళేవాడు. అందుకే తనకి ఎక్కడ ఓటమి లేదు. ఇంద్రుడిని కూడా జయించాడు అతను, అప్పుడు కూడా ఓటమి పొందలేదు. అత్యంత సునాయాసంగా ఇంద్రుడిని జయిస్తూ వచ్చేశాడు. దాంట్లో ఇది మనకి రామాయణంలో ఇటువంటి తార్కాణాలు, రావణ బ్రహ్మ విషయంలో ఇటువంటి తార్కాణాలు అనేకం ఉన్నాయి. కాకపోతే ఇక్కడ రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు నికుంభిల యాగాన్ని పెద్ద ఎత్తున ప్రత్యేకంగా ఇంకా గొప్పగా శ్రేష్టంగా చేయాలనుకున్నాడు. అనుకొని హోమం కాకుండా ఈసారి యాగాన్ని తలపెట్టాడు. శక్తి అనే 2 తలల 8 దంతాలు కలిగిన శ్రేష్టమైన బంగారు వర్ణం గల ఏనుగుని నికుంభిలాదేవికి బలివ్వడానికి సంకల్పం చేసి, ఏనుగుని కాదు ఏనుగుల గుంపుని గమనించుకోండి, ఏనుగుల గుంపుని, ఆ ఒక్కొక్క ఏనుగు 2 తలలు 8 దంతాలు కలిగి బంగారు వర్ణంలో మెరిసిపోతుంటుంది. అటువంటి ఏనుగుల గుంపుని బలివ్వాలని చూశాడు నికుంభిలాదేవికి. ఈ సంకల్పం తెలుసుకున్న విభీషణుడు బెత్తరపోయాడు పాపం. అయ్యో ఇది పూర్తయితే మహానుభావుడైన రాముడు పరిస్థితి ఏంటి? అమ్మ శక్తి కదా, శక్తి అంటే ఎవరి మీదైనా ఇప్పుడు మనం కరెంట్ ఉంటుంది, మన ఇంట్లో కరెంట్ ఏలు పెడితే షాక్ కొట్టేస్తుంది. ఇది కరెంట్ కాదు, ఇది ఒక సబ్స్టేషన్ కూడా కాదు, ఇంకా అంతకు మించి అని ఆయన తెలుసుకొని హుటాహుటిన సముద్ర తీరానికి వెళ్తాడు. సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికి చెప్పాలో ఆయనకి దిక్కు తోచిన సమయంలో అక్కడ అంగదుడు, వానర శ్రేష్ఠుడైనటువంటి అంగదుడు కనిపిస్తాడు ఆయనకి. ఈయన హుటాహుటిని రాముడికి చెప్పాలని, ఈ వానర రాజు అయినటువంటి సుగ్రీవునికి చెప్పాలని వెళ్తాడు. అక్కడ సుగ్రీవుడు కనపడ్డ కనుక అంగదుడు కనిపిస్తాడు. అంగదుడికి చెప్పేసి అంగదుడు హనుమకిద్దరు కలిసి చెప్పాలనుకుంటాడు. కానీ అక్కడ హనుమ కొంచెం కూతుంట దూరంలో ఉండి వినపడదు. అంగదుడికి చెప్పేసి హుటాహుట్టిన కొరవ కార్యక్రమాలు చేయాలని, ఇంకా అందరికి చెప్పాలని పోతున్నప్పుడు మన హనుమ అంగదులు అనేక మంది కలిసి వానరసేన అల్లరల్లరగా సృష్టించాలని ప్లాన్, ఎలా ఈ ఇంద్రజిత్తు ఎలా డిస్టర్బ్ అవుతాడు, ఎలా చలిస్తాడనేది చెప్పేసి వెళ్తాడు. విభీషణుడు చెప్పినట్టే ఈ వానర సైన్యము, హనుమ, ఇంకా పోతే అంగదులు, వీళ్ళంతా అల్లరల్లరి సృష్టిస్తారు అక్కడ.
అంటే వానర సైన్యం వానర చేష్టలు అంటారు కదా, అంతకు మించి అంతకు లక్ష రెట్లు సృష్టిస్తారు అక్కడ. సృష్టించినప్పుడు ఇంద్రజిత్తుకి సహజంగా చెప్పారు కదా, వాళ్ళ చిన్నాయనే కదా, వాళ్ళ చిన్నాయన చెప్పి వెళ్ళాడు కాబట్టి మా వాడు ఇలా అయితే కొంచెం డిస్టర్బ్ అవుతాడని చెప్పి వెళ్తాడు. అలాగే వీళ్ళు వానర సేన చేస్తారు. ఇంకా ఆయన ఇంద్రజిత్తుకి అర్థమైపోయింది విషయం, అర్థమైపోయేసి ఇంకా ఇది వీళ్ళు ఎలాగో పూర్తి కాని ఈ యాగాన్ని, అయినా నాకు బలం ఉంది కదా అని అహంతో వెళ్ళిపోతాడు. యాగాన్ని మధ్యలో ఆపేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ రోజే లక్ష్మణుడికి ఎదురుపడి లక్ష్మణుడితో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇంకొంచెం ఒకవేళ ఆ రోజు లక్ష్మణుడితో యుద్ధం చేయకపోతే మారిపోయేది, సిస్టమ్ మారిపోయి ఉండేది. కానీ ఆ రోజు ఆయన టైం లక్ష్మణుడితో ఎదురుపడి లక్ష్మణుడితో యుద్ధం చేసి వీరమరణం పొందుతాడు. ఆ రోజుతో వీరమరణం పొందుతాడు. ఆ తదుపరి ఇక్కడ ఇంద్రజిత్తు మహిరావణుడు పాతాళ ప్రత్యంగిరాదేవి ఆరాధన రామాయణం కాలం కథ నుంచి ముందు నుంచి ఉంది. అందుకని ఇక్కడ ఇంద్రజిత్తు చేసిన ఆరాధన విధానం చెప్పడం లేదు, నిషిద్ధం కనుక చెప్పడం లేదు, మీరు గమనించాలి. ఇకపోతే అనేక మంది పురాణ పురుషులు, ఘంటాకర్ణుడు అనే యక్షుడు ఈ అమ్మవారిని చంద్రఘంట అనే పేరుతో నవదుర్గలో 3వ అవతారం అంటారు ఏమని, ఈ రూపాన్ని ఆరాధించి ఆ శక్తిని శివికి కమ్మగా ధరిస్తాడని, ఇలా ఎందరో పురాణ పురుషులు పూజించిన దేవత ప్రత్యంగిరాదేవి అని ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా ఈ తల్లి తనను పూజించే వారిని కన్న తల్లి కంటే ఎక్కువగా కాపాడుతుందనేది వాస్తవం. ఇది నమ్మాల్సిందే, అంతే, దీనికి తిరుగు లేదు. ఇంకా ఇకపోతే లలితా సహస్రం చదివేటప్పుడు దుష్టగ్రహ పీడల నుండి కాపాడేది కూడా ప్రత్యంగిరాదేవియే, వేరే వాళ్ళు ఎవరో కాదు. ఈ నిరంతరం లలితా సహస్రనామాలను ఎవరైతే నిరంతరం జపిస్తుంటారో వాళ్ళకి రక్షణ కల్పించేది కూడా ప్రత్యంగిరాదేవియే. మన చందోలి శాస్త్రి గారు కావచ్చు, వీళ్ళంతా రకరకాలు, చందోలి రాఘవనారాయణ శాస్త్రి గారు కావచ్చు, వీళ్ళందరూ లలితా సహస్రం అంత గొప్పని ఎందుకు చెప్పారంటే, ఇంత పెద్ద పెద్ద విద్యలు మీరు చేయబడలేదు, లలితా సహస్రనామాన్ని పట్టుకుంటే చాలు. మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ప్రజలారా, ఇది సాధకులు మాత్రమే ఈ తంత్రాలు చెయ్యాలి. సాధకులు అవ్వాలనుకుంటేనే వీటి జోలికి రండి. ఎవరు పడితే ఏదో పనులు అవుతాయి కదా అనేసి పరిగెత్తొద్దు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఈ తాంత్రిక ప్రపంచం అందరికీ అన్నీ ఇస్తుంది, కానీ నువ్వు తీసుకునే శక్తి నీలో ఉందా అనేది 1కి 10 సార్లు ఇంతకుముందు కూడా చెప్పున్నాను, ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను నేను. ఎందుకు రావద్దు అంటే మాకేదో ఎదురొస్తారని కాదు, మీరు చేయగలిగితే రండి, నేనే సహాయం చేస్తానని చాలాసార్లు చెప్పున్నాను, మళ్ళా చెప్తున్నాను. ఇక విషయం వేరే పక్కదారి పడుతుంది కనుక ఇక విషయంలోకి వెళ్తున్నాను. మొట్టమొదటిగా ఈ ప్రత్యంగిరా బీజాలని దర్శించిన మహర్షులు 2 ఋషి శ్రేష్ఠులు, అంగీరసులు, అధర్వణులు. ఈ 2 మహర్షులు గాఢమైన తపస్సులో ఉండగా అత్యంత అగమ్య గోచరమైన అనంత శూన్యం నుండి తళుక్కుమంటూ ఉద్భవించిన ఈ అమ్మ బీజాలను తమ యోగ దృష్టితో దర్శించిన ఈ ఋషి పొంగవులు 2 వేరువేరు పంక్తులుగా దర్శించారు. అమ్మ బీజాలను దర్శించిన ఈ 2 ఈ బీజాక్షర పంక్తుల్ని రెండింటినీ కలిపి మెర్జ్ చేశారు. కనుక ఈ ఋషి పొంగవుల పేర్లు కలిసేటట్టు ఈ బీజాక్షరాలకు ఇలా అధర్వణ ప్లస్ ప్రత్య ప్లస్ అంగీరస, అధర్వణ అంగీరస అని పేరుంది. కానీ అలా పిలవలేక అధర్వణ భద్రకాళి అనే పేరు స్థిరపడిపోయింది. ఈ అధర్వణ భద్రకాళి మహామంత్రములు అధర్వణ వేదంలోని మహాకాళీ ఖండంలో ప్రత్యంగిరా సూక్తంలో అంతర్లీనంగా ఉంది. ఇకపోతే ఈ ప్రత్యంగిరా విభూతి ఇంకొక రగా కృతయుగంలో ఎలా వచ్చింది, ఎలా ఉంది కృతయుగానికి ఈ ప్రత్యంగిరానికి, ఎవరు ఇది కొంచెం తెలుసుకుందాం. కృతయుగంలో నారసింహ అవతారం అంటే లోకకంటకుడైనటువంటి రాక్షసుడు తయారయ్యాడు, హిరణ్యకశిపుడు. అతని సంపనీకి ఎవరు వాళ్ళు కావట్లేదు. అప్పుడు ఏం చేయాలా అనుకుంటుండగా మహావిష్ణువుకి అమ్మవారు గుర్తొచ్చింది. అమ్మవారిని ఆయన ఆవాహించుకున్నాడు, తన మీద తను ఆవాహించుకొని నారసింహ అవతారం ఎత్తాడు. నారసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహారం చేసినట్టు అందరికీ తెలుసు. కానీ హనుమకి స్వయంగా శ్రీరాముడే ఈ ఆవాహన విధానాన్ని ఉపదేశించినట్టు తర్వాత అమ్మని తనలోకి ఆహ్వానం చేసుకుని హనుమత్ ప్రత్యంగిరా మారిన వైనం తాంత్రిక ప్రపంచానికి తెలుసు. ఇది ఎక్కడ జరిగింది? రామరావణ యుద్ధం సమయంలో జరిగింది. ఈ మహా ప్రత్యంగిరా
రూపవర్ణన నా దృష్టికి అందినంత వరకు ఇక్కడ చెప్పదలిచాను. ఇదే అసలు దాన్ని నేను చెప్పట్లేదు. నా దృష్టికి నా అంతర్దృష్టికి అందిన అమ్మనే నేను ఇక్కడ వ్యక్తపరచదలిచాను. సావధానంగా వినండి. భూమి నుండి ఆకాశంకి తాకేటట్లు మహాభారీ శరీరంతో కూడిన అద్భుత స్త్రీదేహం, వంపు సొంపులతో ఉంది అమ్మ శరీరం. వంపు సొంపులంటే మీరు వేరే రూపంగా ఆలోచించబాకండి. ఆ స్త్రీదేహం కటిక చీకటిని పోలిన నల్లని రంగు, ముంగీస ముఖం, సింహం ముఖం రెండు ఏకమైతే వచ్చిన ఒక రకమైన హైబ్రిడ్ ముఖం. ఈ ముఖాన్ని ఒకసారి ఊహించుకోండి. ఇటువంటి ముఖం కలిగిన తలలు 1, 2గా కలిస్తే వచ్చే ముఖాకృతి ఇలా ఉండే తలలు 10,000తో ఒకవైపు కండ్ల నుంచి చండ్ర నిప్పులు లాంటి నేత్రములు, మరోవైపు కండ్లలోంచి జిలుగులు చుమ్మే మెరిసిపోయే నేత్రాలతో 20,000 చేతులతో అద్భుతంగా ఆవిర్భించింది మా తల్లి, మహాతల్లి ప్రత్యంగరాదేవి. మొదట 4 చేతుల గురించే ఇక్కడ చెప్పదలుస్తాను నేను. అంతకంటే విశదీకరించే ప్రయత్నం చేయాలంటే చాలా కాలం పట్టద్ది, చాలా సమయం పట్టద్ది. ఇప్పుడు ఈ 4 చేతుల్లో ఉండే ఆయుధాల గురించే చెప్తాను. ఒక చేతిలో 4 మొనలు తేలిన త్రిశూలం అని కూడా అనకూడదు దాన్ని, 4 మొనలు తేలిన శూలం. మరో చేతిలో అలంకారంగా చుట్టుకున్న శేషనాగము, మరొక చేతిలో డమరకము, మరో చేతిలో ఈట వంటి కత్తి. అసురుని శిరస్సును మిగతా అన్ని చేతుల్లో ఆయా రకరకాల ఆయుధములతో, మెడలో కపాలమాలతో, అత్యంత పొడవైన మర్రి ఉడల లాంటి కేశాలతో, ఈ కేశాలకి చిట్ట చివర మహాశక్తితో కూడినటువంటి ముడులతో 4 బంగారు వర్ణ రూపాలైన సింహాల రథంపై నా తల్లి ఉద్భవించింది. మహాశక్తి అయి ఈమె ఉద్భవించిన సరస్సు నేడుకి హిమాచల్ ప్రదేశ్లోని ఒక రహస్య ప్రదేశంలో, ఎక్కడయ్యా అంటే మన కైలాస పర్వతానికి దక్షిణం వైపుగా 2-3 క్రోసుల దూరంలో ఉందని నా గురువులు నాకు చెప్పారు. అక్కడ పసుపు వర్ణముతో మెరిసిపోయే సరస్సు ఒకటి ఉందని, బంగారు రెక్కలు కలిగినటువంటి ఎగిరే సింహాల గుంపు ఆ సరస్సును కాపలా ఉంటాయని, అక్కడికి వెళ్ళిన తంత్రసిద్ధులు నొక్కి ఒక్కానిచ్చి చెబుతారు. మా గురుదేవులు సత్యనారాయణ దత్తతో సహా. మళ్ళా చెబుతున్నాను, మా గురుదేవులైనటువంటి సత్యనారాయణ దత్తతో సహా. గమనించండి, అమ్మవారి రథానికి ఉన్న 4 బంగారు వర్ణ సింహాలని, 4 పురుషార్థాలని కొందరు తాంత్రికులు, 4 వేదాలకి సంకేతమని కొందరు తాంత్రికులు, 4 ధర్మాలుగా విశ్లేషిస్తారు. సాధకులు మాత్రం 4 యుగాలకు సంకేతంగా చూడాలని మా గురుదేవులు నాతో అన్నారు. అప్పుడే అమ్మతత్వం, అసలు తత్వం బోధపడుతుందని అన్నారు. ఏ యుగానికి సంబంధించిన ఆ యుగం సాధన చేయాలి కనుక, అందుకే 4 యుగాలు ఈ బంగారు వర్ణ సింహాలని 4 యుగాలకు సంకేతంగా చూడమని మా గురుదేవులు నాతో అన్నారు. మా గురుదేవుల పేరు మళ్ళా నేను స్మరించుకుంటున్నాను ఇక్కడ. నా గురుదేవులైనటువంటి సత్యనారాయణ దత్త. జయ హో సత్యనారాయణ దత్త. సర్వే జన సుఖినో భవంతు.